సంచలనం రేపిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించారు పోలీసులు. రూపారెడ్డిని 10వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేసినట్టు గుర్తించారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రక్తపు మరకలతో ఉన్న 1,54,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఆమె లాస్ట్ కాల్ కీలకంగా మారింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు ఆమె తన పిన్నితో మాట్లాడినట్టు గుర్తించారు పోలీసులు. ఆ సమయంలో బాబు అనే పదం వాడినట్టు గుర్తించి ఆ బాబు ఎవరనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలో విద్యార్థులను కూడా విచారించారు. హత్య జరిగిన రోజు స్కూల్కు ఎవరు గైర్హాజరయ్యారనే వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులపై అనుమానం వచ్చి వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించినట్టు పోలీసులు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారిని తిట్టడంతో రూపారెడ్డిపై కక్ష పెంచుకున్నారని చెప్పారు. ఆమె వద్ద ఉన్న ఫీజు డబ్బులు చోరీ చేయాలని విద్యార్థులు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. చోరీ చేసేందుకు వచ్చిన సమయంలో రూపారెడ్డి వారిని గుర్తించడంతో విషయం ఎవరికైనా చెప్తారనే భయంతో ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన డబ్బుతో ఐఫోన్ కొనుగోలు చేశారని, గత నెలలో గోవాకు కూడా వెళ్లారని పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి ప్రైవేట్ స్కూలు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ప్రజెంట్ నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు. సార్, తనకి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఎట్లా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులే నిందితులు అని ఎలా ఐడెంటిఫై చేయగలిగారు? కేసును ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారు సార్? మనకి 11th రోజు సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో ఈ మర్డర్ జరిగింది. 12th రోజు వాళ్ళ హస్బెండ్ చూడగానే మనకి కంప్లైంట్ ఇవ్వగానే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము. దీనికి సంబంధించి 5 ప్రత్యేక బృందాలతో కూడా మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక టీంకి స్కూల్కి సంబంధించి ఇంకేమైనా కక్షలు ఉన్నాయా, ఇంకేమైనా పిల్లలు ఏమైనా చేసి ఉండొచ్చా అని చెప్పేసి కూడా ఇట్లాంటివి మనం ఒక యాంగిల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరెవరు స్కూల్కి రాలేదు, ఇంకేమైనా జల్సాలకు ఏమైనా అలవాటు పడి ఏమైనా బ్యాడ్ క్యారెక్టర్స్ లాగా ఏమైనా ఉన్నారా అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్లో ఒక 2 పర్సన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని పికప్ చేయగానే మనం వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక 1,54,000 క్యాష్, ఈ గ్లవ్స్, ఈ ఫోన్ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం దాదాపు 150 మందిని కేసు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు తెలుస్తుంది. సో ఈ 150 మందిలో ఈ స్టూడెంట్స్ ఇద్దరే నేరం చేశాడు అనే విషయాన్ని ఎట్లా బ్రేక్ త్రూ సాధించారు ఈ కేసులో? అంటే మనకి అన్ని కోణాల్లో కూడా మనం విచారణ చేపట్టినాము. దీంట్లో సంబంధించి మనం ఫినాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే వేరే రాష్ట్రాలకి ఏమైనా దొంగలు వచ్చి చేయడం జరిగిందా, లేకపోతే ఎవరైనా సైకోలు ఏమైనా తిరుగుతున్నారా, సో ఇట్లాంటివన్నీ కూడా మనము చేపట్టడం జరిగింది. కెమెరాస్ కూడా మనము క్షుణ్ణంగా కూడా పరిశీలించడం జరిగింది. బ్రేక్ త్రూ అనేది లాస్ట్ ఫోన్ కాల్ ఈమె కరెక్ట్ ఆ మర్డర్ అయ్యే సమయంలో వాళ్ళ చిన్నమ్మతో మాట్లాడేటప్పుడు బాబు అని చెప్పగానే ఫోన్ కట్ అయింది. సో బాబు అనే పదం ఎవరి మీద వాడు ఉండొచ్చు, ఎవరై ఉండొచ్చు అని చెప్పేసి ఆ కోణంలో కూడా మనం వెరిఫై చేస్తుండగా స్కూల్ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు బాబు అంటారని చెప్పేసి స్కూల్ని మనము స్కూల్లో గత యాబ్సెంట్స్ ఎవరు ఉన్నారా, ఎవరైనా జల్సాకు అలవాటయ్యారా అని చెక్ చేయడంలో మనకి బ్రేక్ త్రూ రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఎవరినైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి ఇద్దరు మైనర్లు ఉన్నారో 10th క్లాస్ స్టూడెంట్స్, సో వాళ్ళ పాస్ట్ హిస్టరీ అనేది ఎలా ఉంది, ఎందుకు ఇంత కరుడుగట్టినటువంటి ప్రొఫెషనల్ కిల్లర్లాగా ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం వెనకాల ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది మీ ఇన్వెస్టిగేషన్లో తెలియదు. అంటే ఇప్పటి వరకు వీళ్ళ పాస్ట్ హిస్టరీ వీళ్ళకి ఏం లేదండి, ఏం కేసులు కూడా ఏమీ లేవు వీళ్ళ దగ్గర. కాకపోతే వీళ్ళు మాకున్న ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతవరకు మందుకి, బియర్స్కి అవన్నీ అలవాటైనారు, ఫాస్ట్ మనీ తొందరగా అలవాటైనారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తొందరగా మనము రిచ్ ఎలా అవ్వాలి, డబ్బులు ఎలా సంపాదించాలని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో రకంగా తొందరగా డబ్బులు సంపాదిద్దాం అని చెప్పేసి ఇట్లాంటి మర్డర్కి పాల్పడినట్టు తెలుస్తుంది మనకి. సో ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే ఈ ఇన్సిడెంట్కు అంటే ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లలు ఇట్లాంటి పనులు చేయలేదు, సో ఇది మమ్మల్ని వాళ్ళని విరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపినాయి. సో వీటిని ఖచ్చితంగా వీళ్ళు హత్య చేశారు అనేదాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసేటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుంది, వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అంటే మనము వీళ్ళ దగ్గర నుంచి ఆ దొంగతనమైన క్యాష్, అదేవిధంగా హత్య చేసినప్పుడు వాడిన గ్లవ్స్, ఈ ఫోన్, చనిపోయిన ఆమె దగ్గర నుంచి ఫోన్, ఇవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మాత్రం వీళ్ళు హత్య చేసినట్టు మనం కంపల్సరీగా విత్ ఎవిడెన్స్తో మనం గుర్తించడం జరిగింది. తర్వాత ట్రయల్లో అనేది ఇంకేమైనా ఉంటే వాళ్ళ కెన్ కంటెస్ట్. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు
అంటే ఖచ్చితంగా స్కూల్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ని వెంబడించి లోపలికి వచ్చి హత్య చేసేంత వరకు వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఆమె బ్యాగులో ఉన్నటువంటి క్యాష్ గురించే వచ్చి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా హత్య చేయాల్సి వచ్చిందా, లేదంటే వెంట కూడా కత్తి తెచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా చంపాలన్న ఉద్దేశంతోనే వచ్చారా? సో అసలు వీళ్ళ మోటివ్ ఆపరేండి అనేది ఎలా ఉంది? అంటే ఇప్పుడు వరకు మనం చేసిన విచారణ ప్రకారం అయితే దొంగతనానికే వెళ్ళినట్టు తెలుస్తున్నది. కాకపోతే ఇతను రూపారెడ్డి గారు ఇతన్ని గుర్తుపట్టినారు కాబట్టి మళ్ళీ ఎట్లా తర్వాత మళ్ళీ పోలీస్కి ఏమైనా కంప్లైంట్ ఇస్తారు దొంగతనం అని చెప్పేసి అట్లాంటి వాటికి కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఒక నైఫ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆమె గుర్తుపట్టింది కాబట్టి ఆమె ఇంకా వేరే దారి లేక ఆమెని చంపడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనర్లు పాల్పడుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇటువంటివి జరగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? మరీ ముఖ్యంగా దీంతోపాటు ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కొంత న్యూలీ ఓపెన్ చేసినటువంటి వెంచర్స్ లాగా ఉన్నాయి. ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్య దూరం కూడా కనిపిస్తోంది. సో సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏం చెప్తారు? అంటే ఇది మనము దీనికి సంబంధించిన 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి, కెమెరాస్ అనేవి కంపల్సరీగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. పోలీస్ పెట్రోలింగ్ అనేది కంపల్సరీగా మనం చేస్తున్నాము, దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటా రెగ్యులర్గా నైట్ బీట్స్ కూడా మనం పంపిస్తున్నాము. ఈ మర్డర్ అనేది ఇది ఏదైనా రౌడీ షీటరో లేకపోతే ఏదైనా దొంగ వచ్చి చేయడం కాదని, ఇది కక్ష పట్టుకొని డబ్బులు సంపాదిద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని ఇది చేయడం జరిగినది. అదేవిధంగా పిల్లలకి కూడా మనము కొంతవరకు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, మొరాలిటీ మీద, మోరల్ కోడ్స్ మీద కూడా మనం చెప్పడం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లాన్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో అది దానికి ఈ కేసులో అదే స్కూల్లో చదువుతున్నటువంటి 2 10th క్లాసు విద్యార్థులే ఈ నేరానికి పాల్పడిన విషయాన్ని పోలీసులు తేల్చడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇళ్ల వద్ద సీసీ కెమెరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా జిల్లా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ చందుతో రత్నకుమార్, నల్గొండ ఎస్పీ కార్యాలయం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.